హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మీకోసం ఒక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఏ కంపెనీ, ఏంటి, ఎలా అప్లై చేయాలి అనే డీటెయిల్స్ అన్నీ మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది చూడండి, వింగ్ అసిస్టెంట్ అనే కంపెనీ నుండి నేను ఈ జాబ్ రోల్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. జనరల్ వర్చువల్ అసిస్టెంట్ అనే రోల్కి మనం అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, న్యూఢిల్లీ, ఇండియా. ఇక్కడ రిమోట్ అని ఉందిగా, అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ ఏంటి అవన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికి చూడండి, క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఎట్లీస్ట్ 6 months to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ వర్చువల్ అసిస్టెంట్. అంటే వర్చువల్ అసిస్టెంట్లో 6 months అయినా 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలట. ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 18 years ఆఫ్ ఏజ్ అండ్ కంప్యూటర్ సీనియర్ హై స్కూల్. అంటే మీరు 12th పాస్ అయి ఉంటే చాలు, 18 years ఎబోవ్ ఉంటే. ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ ఫోన్, ఈమెయిల్ అండ్ ఇన్స్టాంట్ మెసేజింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సాలిడ్ ఆర్గనైజేషన్ అండ్ ది టైం మేనేజ్మెంట్ స్కిల్స్. మంచి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ మీ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏంటియో చూసేద్దాం. కామెంట్స్, ఇన్సెంటివ్స్ ఉంటాయంట. జాబ్ సెక్యూరిటీ అండ్ స్టేబిలిటీ, పేడ్ ట్రైనింగ్. ఓకే, మీ ట్రైనింగ్ టైంలో కూడా మనీ వస్తాయి. ఇంక్లూడ్ కల్చర్స్, అది కూడా ఉంది. స్కిల్లింగ్ ఆపర్చునిటీస్. ఇక్కడ చూడండి, 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఆపర్చునిటీస్ ఫర్ కెరియర్ గ్రోత్, ఫన్ వర్క్ ఎన్విరాన్మెంట్, హాలిడేస్ అండ్ ఓవర్ టైమ్ పే. చూసి లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ మన బెనిఫిట్స్. ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ యూఎస్ వర్క్ అవర్స్ 20 to 40 hours per week. ఇక్కడ చూడండి, లొకేషన్, దిస్ ఈజ్ ఏ రిమోట్ జాబ్, అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇక్కడ చూడండి, శాలరీ అప్ టు INR 32K, అంటే 32,000 వరకు మనకు శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. చూడండి, రెజ్యూమ్ ఆర్ CV. ఇక్కడ అటాచ్ రెజ్యూమ్ కాడ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి, ఇక్కడ మీ ఈమెయిల్ ఇచ్చేసేయండి, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి, ఇక్కడ మీ కరెంట్ లొకేషన్ ఇచ్చేసేయండి, ఇక్కడ మీ కరెంట్ కంపెనీ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేకుంటే నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ URL, కంపల్సరీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ URL అని ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్, అంటే ఇట్లా స్టార్ మార్క్ ఉన్నాయన్నీ కంపల్సరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇక్కడ మీరు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆ URL ఇక్కడ అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ క్వశ్చన్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ చూసి వీటికి ఆన్సర్స్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కెన్ యూ వర్క్ వీకెండ్స్. మీరు వీకెండ్స్లో వర్క్ చేస్తే ఎస్ అని, లేకుంటే నో అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వాట్ ఎక్స్పీరియన్స్ లెవెల్ డూ యూ హ్యావ్ ఫర్ దిస్ జాబ్ అని అడుగుతుంది కదా. మీకు ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్సా, ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్సా, ఎక్స్పర్ట్సా, ఏంటో అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ అని అడుగుతుంది. ఎలా తెలుసో అది ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఆర్ వర్కింగ్ ఆన్ ఎనీ ప్రాజెక్ట్స్ అని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఎంప్లాయా, ఇంతకు ముందు ఏమన్నా ప్రాజెక్ట్స్ చేసిల్లా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఇఫ్ యు ఆర్ కరెంట్లీ ఎంప్లాయిడ్, వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్. మీరు ఒకవేళ ఎంప్లాయిడ్ అయితే ఎన్ని రోజులలో జాయిన్ అవుతారు అని అడుగుతుంది, ఇచ్చేసేయండి. హ్యావ్ యూ వర్క్డ్ ఫర్ వింగ్ అసిస్టెంట్ బిఫోర్. ఇంతకుముందు మీరు వింగ్ అసిస్టెంట్గా పనిచేశారా లేదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. డ్యూరింగ్ వాట్ టైమ్ ఆఫ్ ది డే కెన్ యూ వర్క్. మీరు ఏ టైంలో వర్క్ చేస్తారు, US డే టైంలో చేస్తారా, ఎనీ టైం చేస్తారా. ఐ ప్రిఫర్ మై లొకేషన్ డే షిఫ్ట్ అవర్స్. ఏదైతే అది మీకు ఏది వీలుంటే అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, వింగ్ అసిస్టెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ఏ స్క్రీన్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ పర్పస్. ఆర్ యూ ఓకే విత్ దిస్ ఆర్గ్యుమెంట్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ యాడ్ కవర్ లెటర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు షేర్. అంటే మీ కవర్ లెటర్ యాడ్ చేయండి ఇక, లేకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా అది ఇక్కడ షేర్ చేయాలనుకుంటే షేర్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ జాబ్కి అప్లై చేసినట్టే వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్నీ మీ రెజ్యూమ్లో ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. మీ మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్.
మీరు షార్ట్ లిస్ట్ అయినట్టు. తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏంటో ఏంటి అంతా ఆ మెయిల్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.